ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే మీకైతే చూపిస్తానండి. ఇదైతే యూట్యూబ్లో నా ఫస్ట్ వ్లాగ్. ఏమన్నా తప్పులుంటే మాత్రం ప్లీజ్ అండి క్షమించండి. హాయ్ అండి. ఫస్ట్ అయితే నేనైతే టిఫిన్ అయితే వేయాలి. ఇప్పుడు మా అక్క వాళ్ళ పిల్లలు అండ్ మా బాబు కూడా ఉన్నాడు. వీళ్ళందరికైతే నేనైతే టిఫిన్ వేయాలి. టిఫిన్ అయితే ఇడ్లీ పిండి అమ్మ కలిపింది. నేనైతే ఇప్పుడైతే ఇడ్లీ అయితే వేయాలి వాళ్ళకి. ఇదిగో ఇక్కడ మా వాడైతే ఆడుతున్నాడు. అక్క వాళ్ళ పిల్లలు అయితే వాడిని అయితే ఆడిపిస్తున్నారండి. ఇంక ఇక్కడైతే నేనైతే ఇడ్లీ వేయడానికైతే ఇక అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఇక ఇవన్నీ తీసేసుకొని ఇంక నేనైతే ఇడ్లీ వేయడం అయితే స్టార్ట్ చేసేసాను. చట్నీ అయితే చేయాలి. ఇంట్లో అయితే వేరుశనగ పప్పు అయితే అయిపోయినాయి. ఇవైతే శనక్కాయలు మా వదిన పంపించారు. ఇవైతే ఉన్నాయి. ఇడ్లీలోకి మా అక్క వాళ్ళ పిల్లలు అయితే చట్నీ లేదు అస్సలు తినరు. మళ్ళీ వాళ్ళకి పెట్టాలంటే అదొక నేనైతే ఈ వలస అయితే చట్నీ అయితే చేయాలండి. ఇప్పుడు ఇది ఒక టాస్క్ నాకు. ఇక్కడైతే నేనైతే ఇక శనక్కాయలు వలడానికి అయితే కూర్చున్నానండి. ఇక నేనైతే వలుస్తుంటే ఇక మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరైతే వచ్చారు. పిన్ని నేను మీకు హెల్ప్ చేస్తానని. ఇక వీళ్ళిద్దరైతే ఇక నాకైతే హెల్ప్ చేస్తున్నారు. ఇక మా పెద్దోడైతే ఏదో చెప్తున్నాడండి మీకు. ఇక మేము ముగ్గురం అయితే కూర్చొని అయితే ఇవైతే ఒలుస్తున్నాము. మా నాన్న అయితే మా అబ్బాయిని అయితే ఆడిస్తున్నాడు. ఇక వాడు కూడా అంటే మాకు వచ్చంటే హెల్ప్ చేస్తాడంటండి. వాడు కూడా వచ్చాడండి. మమ్మీ నేనైతే నీకు హెల్ప్ చేస్తానని. ఇక వాడు చేసి హెల్ప్ చూసైతే మాకైతే నవ్వొస్తుందండి. ఇక్కడైతే వాడైతే మీకు చూపిస్తున్నాడు. ఇప్పుడైతే నేనైతే చట్నీ అయితే చేయాలి. ఇక్కడ నేనైతే ఇక చట్నీకి అయితే పల్లీలు అయితే వేపేసుకున్నాను. వేపేసి అయితే ఇక్కడ నేనైతే మిక్సీ అయితే పడుతున్నానండి. అక్కడ మా వాడైతే నుంచొని అయితే నన్ను చూస్తున్నాడు, నన్ను వచ్చి ఎత్తుకోమన్నట్టు. ఇక వాడిని అయితే ఆడిపిస్తా అయితే నేనైతే చట్నీ అయితే వేసాను. ఇక నేనైతే ఇక్కడైతే ఉప్పు అయితే టేస్ట్ చూస్తున్నానండి, చట్నీలో ఉప్పు సరిపోయిందా లేదా అని. ఇక మళ్ళీ అయితే కొంచెం వాటర్ పోసేసి మళ్ళీ అయితే మిక్సీ అయితే వేసానండి. ఆ మిక్సీ అయితే చాలాసేపు పట్టింది. ఇక వాళ్ళు అప్పటికే ఆకలి వేస్తుంది పిన్ని అన్నారు. ఇక త్వరగా మిక్సీ వేసి చట్నీ అయితే తాలింపు అయితే వేసేసానండి. ఇంక ఇక్కడైతే నేనైతే ఇడ్లీ పాత్రను చట్నీ అయితే కిందకైతే దించుకున్నానండి. మా వాళ్ళకైతే ఇడ్లీ అయితే పెడదామని. అప్పటికి చిన్నపిల్లలు కదండి, ఆకలేస్తుందంట పాపం. పిన్ని ఆకలేస్తుందని అయితే అన్నారు. ఇక నేనైతే కిందకి దించుకున్నాను. అదైతే కాలుతుందండి. ఇక నేనైతే దాన్ని అయితే పట్టుకొని అయితే ఇడ్లీ అయితే సర్వ్ చేస్తున్నాను. పిల్లలు వీళ్ళు ఎక్కువ ఇడ్లీ అయితే తినరండి. వాళ్ళు వచ్చినాక ఇదే ఇడ్లీ ఐటమ్. మా వాడికి అయితే ఇడ్లీ అయితే ఉండాలి. ఇంక వీళ్ళు వచ్చిన కాంచి వాడికి కూడా దోశ పెడతాం అయితే అలవాటు చేశాను. మా వాడికి అయితే 1 year అండి. ఎక్కువ మేమైతే ఇడ్లీ పెట్టేవాళ్ళం. కానీ వీళ్ళు వచ్చిన కాంచి వీళ్ళకైతే ఇడ్లీ అయితే పెద్దగా తినరు. ఇక వాడికైతే ఇక వీళ్ళు వచ్చిన కాంచి వాడికి దోశ అయితే అలవాటు అయిపోయిందండి. ఇక ఈ రోజు అయితే ఇడ్లీ చేద్దాంలే అయితే ఇడ్లీ అయితే చేసాము. ఇక్కడైతే మా అక్క వాళ్ళ పెద్దవాడికైతే ఇడ్లీలో అయితే కంపల్సరీ నెయ్యి అయితే ఉండాలి. ఇక అందరికైతే నెయ్యి వేసి అయితే చట్నీ అయితే వేస్తున్నాను. ఇక చట్నీ వేసినాక వాళ్ళకైతే ఇక పిలిచానండి, తీసుకెళ్దురని. ఇక చిన్నోడైతే వచ్చాడండి ఇడ్లీ తీసుకెళ్తానికి. వాడికి అని వాళ్ళ అన్నకైతే వాడే తీసుకొని వెళ్తున్నాడు. ఇక్కడ చూపిస్తున్నాడండి తీసుకెళ్తాను. అది కూడా అండి అని చక్కగా తీసుకెళ్తున్నాడు. వాళ్ళకైతే టిఫిన్ వేసేసాను. ఇక మా అబ్బాయికి అయితే టిఫిన్ అయితే పెట్టాలి. ఇప్పుడు వాడికి పెట్టాలంటే ఒక మినిమం 1 గంట పట్టిద్దండి. అక్కడైతే వాడైతే ఉన్నాడు. ఇప్పుడైతే వాడికైతే టిఫిన్ అయితే పెడతాను. టిఫిన్లు అయితే అయిపోయినాయండి. ఇప్పుడైతే ఇల్లు అయితే క్లీన్ చేయాలి.
ఇంటి పరిస్థితి అయితే ఇట్లుంది. ఈ బట్టలన్నీ పక్క బట్టలన్నీ మడతేయాలండి. ఎలా పడితే అలా వేసేసారు. ఇవైతే మడతేసి నేనైతే మళ్ళీ ఇల్లు అయితే ఊడ్చుకు రావాలి. తర్వాత మా బాబుకి అయితే స్నానం కూడా చేయించాలి. సరే అండి, ఇల్లు అయితే క్లీన్ చేసినాక మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. సర్దడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇల్లు అయితే ఊడవాలి. మా అమ్మ అయితే మార్నింగ్ అయితే ఊడ్చేసిద్దండి. చిన్నపిల్లలే కదా ముగ్గురు, ఎంత క్లీన్ చేసినా కానీ మళ్ళీ ఏదో ఒకటి ఆగం చేస్తూనే ఉంటారు. పద్దాలు ఊడుస్తూనే ఉంటాము. ఇప్పుడైతే నేనైతే మళ్ళీ అయితే హౌస్ అయితే క్లీన్ చేస్తాను. నేనైతే ఇక ఇల్లు అయితే ఊడ్చేస్తానండి. ఊడ్చేసి మళ్ళీ మా బాబుకి అయితే వాటర్ పెట్టాలి. వాడికి స్నానం చేపించి మళ్ళీ వాడిని అయితే నిద్రపుచ్చాలి. బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం. ఇల్లు అయితే ఊడ్చేసానండి. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ అయితే తీసుకుంటాను. ఇక మళ్ళీ మా వాడికి అయితే స్నానం అయితే చేపియాలి. వాడిని అయితే మా నాన్న అయితే ఆడిపిస్తున్నాడు. మక్క వాళ్ళ పిల్లలు అయితే ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వచ్చినాక వాళ్ళని స్నానం చేయమని చెప్పాలి. ఇక వీడికి స్నానం చేపియాలండి. ఇప్పుడైతే మా అబ్బాయికి అయితే వాటర్ అయితే పెట్టాలండి పొయ్యి మీద. వాడికి అయితే స్నానం అయితే చేపించాలి. ఇక వాడికి స్నానం చేయించి వాడి పనుకోబెడితే అయితే వాడైతే చక్కగా అయితే నిద్రపోతాడు. ఇక తర్వాత అయితే వంట అయితే చేయాలి. ఇక వాడికైతే స్నానం అయితే చేపించాలి. వాడు స్నానం చేసినాకైతే నేనైతే టిఫిన్ అయితే చేస్తానండి. ఇక్కడైతే నేనైతే నీళ్ళు అయితే పెడుతున్నాను. వాడికైతే స్నానం చేపించినాక నేనైతే టిఫిన్ అయితే చేస్తాను. ఇక్కడ మా వాడికైతే వాటర్ అయితే పెట్టేశానండి స్నానానికి. చూపిస్తా. ఇక్కడ మా వాడిని అయితే ఇక రెడీ చేశానండి. ఇక వీడినైతే నిద్రపుచ్చాలి. ఇక నేనైతే టిఫిన్ అయితే చేయాలండి. ఇంతేనండి నా మార్నింగ్ రొటీను. మీ అందరికి నచ్చిందా? ప్లీజ్ అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే వెయిట్ చేయండి. బాయ్ అండి.